గురుగారు, వేదాంత పరిభాషలో మాయ అంటే అర్థం ఏమిటి? ఈ మాయలోకంలో మాయను జయించడం సాధ్యమేనా? శంకర భగవత్పాదుల వారు మాయావాదం అని వాదాన్ని కూడా చెప్పారు. మాయా అంటే అర్థం ఏంటంటే ఏదైతే యథార్థం కాదో అది యథార్థం అనుకోవటమే మాయ. యా మా సా మాయ అని చెప్పారు ఆయన. అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి మీరు నిద్రపోయారు, నిద్రలో ఒక స్వప్నం వచ్చింది. స్వప్నంలో ఏమని వచ్చింది? మనం పెద్ద చక్రవర్తిగా ఉన్నట్టు, ఏనుగు మీద ఊరేగుతున్నట్టు, వందిమాగదులు మనకి స్తోత్రాలు చేస్తున్నట్టు, మనం కిరీటం పెట్టుకున్నట్టు, భుజకీర్తులు పెట్టుకున్నట్టు, నవరత్నాలతో ఆభరణాలు వేసుకున్నట్టుగా. తెల్లారు లేచి చూసేటప్పటికి ఏమీ ఉండదు, నొలక మంచం లేదా కుక్కి మంచం తప్పించి ఏమి ఉండదు. అంటే కళలో ఏది కనపడిందో అది ఇలలో ఎట్లా లేదో, ఈ ప్రాపంచికమైనటువంటి బాంధవ్యాలు, భార్య పిల్లలు, జీవితము, శరీరము, అందంగా ఉండడం, అందం లేకపోవడం, ఐశ్వర్యవంతుడు, ఐశ్వర్యం కాకపోవడం, ఉన్నత కుటుంబంలో పుట్టడం, హీన కుటుంబం, ఇవన్నీ కూడా ఏదైతే శాశ్వతం కాదో, ఈ శాశ్వతం కాని దాన్ని, యథార్థం కాని దాన్ని యథార్థమని నమ్మటమే మాయ. ఇది యథార్థము కాదు, ఇదంతా కూడా స్వప్నం లాంటిదే, కలలో కనపడేటువంటిది ఇలలో ఎట్లా లేదో ఈ మానవ జన్మ కూడా శాశ్వతం కాదు, జీవుడే శాశ్వతము, జీవో బ్రహ్మైవనాపరః జీవో దేవసనాతనః అని ఈ భగవంతుడు ఎంత శాశ్వతుడో ఈ జీవుడు అంత శాశ్వతుడని ఈ జీవుణ్ణి ఉద్ధరించుకోవడానికి ఆత్మ అవలోకనం చేస్తూ ఆత్మజ్ఞానం కలుగుతూ బ్రహ్మజ్ఞాన పరబ్రహ్మాన్ని ఎవడైతే దర్శిస్తాడో వాడు మాయని జయించినట్టు మాయని జయించిన వాడే జ్ఞానం అవుతాడు. ఎవరికైనా మోక్షం రావాలంటే మాయని జయించాలి. అంటే లౌకికంగా కనపడేది ఏది కూడా శాశ్వతం కాదు. అంటే ఉదాహరణ మనం బాగా ప్రత్యక్షంగా మన ఇళ్లలోనే చూస్తాం. మన తాత ముత్తాతలంతా కూడా ఫోటోల రూపంలో ఈరోజు కనపడ్డారంటే వాళ్ళు ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయేవాళ్ళు. అట్లాగే మన తల్లిదండ్రులు, తర్వాత మన తర్వాత మన పిల్లలు, ఇట్లా పరంపరగా వచ్చిన వాడు ఎవడూ శాశ్వతంగా ఉండిపోవటంలా. ఏది శాశ్వతం కాదో అది శాశ్వతం అని భ్రమపడ్డమే మాయ. ఏది శాశ్వతం కాదు, ఒక జీవుడు పరబ్రహ్మ మాత్రమే శాశ్వతం అనేది ఎవరైతే ఉంటారో వారు మాయని జయించిన వాడు లెక్క. కనుక మాయని ఎవరైతే జయించాలనుకుంటారో మోహాన్ని వదిలిపెట్టాలి. నేను, నాది, నా వాళ్ళు అనేటువంటి పరిమితమైనటువంటి ఆవరణ నిర్మించుకోవటం కంటే ఈ విశాలమైనటువంటిదంతా కూడా పరబ్రహ్మ యొక్క సృష్టి. పరబ్రహ్మలో మనం కొంచెం రేణు మాత్రమే అనుకొని మనం ఉద్ధరించుకోవడానికి, మళ్ళీ జన్మ లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయడమే మాయని జయించటం. కనుక ప్రతి జీవి కూడా మాయని దాటడానికి ప్రయత్నం చేయాలి.